హలో ఆల్ వెల్కమ్ టు ఏసీ. ఈరోజు న్యూస్ హైలైట్స్ అనేవి చూద్దాం. సో మేఘాలయలో దాదాపుగా 18 మంది ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల చనిపోయారు. అండ్ ఈ ఇన్సిడెంట్ మేఘాలయలోని జయంతియా హిల్స్ దగ్గర ఉన్న శ్యామ్యామ్ ఘాట్ అనే ప్రదేశం దగ్గర జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని ఆల్రెడీ 2014లోనే బ్యాన్ చేసిన స్టిల్ ఇక్కడ జనాలు ఇంకా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎన్జీటీ యొక్క చైర్పర్సన్గా ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారు. ఎన్జీటీ యొక్క మెయిన్ ఆఫీస్ ఢిల్లీలో, రీజనల్ ఆఫీసెస్ భూపాల్, అలాగే పూణే అండ్ కోల్కతా, చెన్నైలో లొకేట్ అయ్యి ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ఏదైతే ఉందో నవంబర్ 2000లో దాని సర్వీసెస్ని స్టార్ట్ చేసింది. 2030లో దీన్ని డిస్మాంటిల్ చేయనున్నారు పసిఫిక్ ఓషన్లోని. సో ఏదైతే పాయింట్ నీమో అనే ప్రాంతం ఉందో అక్కడ దీన్ని డిస్మాంటిల్ చేయనున్నారు. సో దాని తర్వాత మనకి చైనాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ తియాంగాంగ్ ఒకటే ఉంటుంది. అండ్ ఈ లోపే మనకి ఇండియాతో సహా డిఫరెంట్ కంట్రీస్, ప్రైవేట్ కంపెనీస్ కూడా తమ ఓన్ స్పేస్ స్టేషన్ని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ రాఫా బోర్డర్ అనేది న్యూస్లో ఉంది. రాఫా బోర్డర్ వాస్తవానికి ఈజిప్ట్కి, గాజాకి మధ్యలో సివిలియన్ క్రాస్ బోర్డర్గా ఉంది. దీనిని 1979లో ఈజిప్ట్కి, ఇజ్రాయెల్కి మధ్యలో పీస్ అగ్రిమెంట్ జరిగినప్పుడు గుర్తించడం జరిగింది. అలాగే ఉర్మియా లేక్ ఈజ్ ఇన్ న్యూస్, ఎందుకంటే ఇది ఎన్వైర్మెంటల్ ప్రాబ్లం వల్ల న్యూస్లో ఉంది. ఈ లేక్ వాస్తవానికి ఇరాన్కి, అజర్బైజాన్కి మధ్యలో సరిహద్దు ప్రాంతం దగ్గర లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ రెయిన్ని క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా క్రియేట్ చేయనున్నారు. దీంట్లో మెయిన్గా యూజ్ చేసే కెమికల్ వచ్చేటప్పటికి సిల్వర్ అయోడైడ్గా చెప్తున్నారు. AI ఇంపాక్ట్ సమిట్ అతి త్వరలో ఇండియాలో జరగనుంది. దీనికోసం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇండియాకి రానున్నారు. సో ఆ మీటింగ్ తర్వాత ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి మధ్యలో రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఒక డీల్ జరగబోతుంది. ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉండగా ఇప్పుడు ఇంకొక 118ని తీసుకొని ఉన్నారు. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇప్పుడు మనకి 176 రాఫెల్ యుద్ధ విమానాలు ఉండడం జరుగుతుంది అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. భారత్ టాక్సీ ఏదైతే ఉందో సో దానిని వర్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించిన అమిత్ షా గారు ప్రారంభించారు. ఇది కూడా గుజరాత్ అండ్ ఢిల్లీలో మొట్టమొదటిగా ప్రారంభమైంది. ఇంకొక 2-3 ఇయర్స్లో ఇండియా మొత్తం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దీంట్లో డ్రైవర్స్ని సారథి అని పిలుస్తారు. వీళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 lakhs ఇస్తారు. అలాగే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 5 lakhs ఇవ్వనున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. అలాగే RBI యొక్క ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసుదేవన్ గారు హైదరాబాద్లో 2 days పాటు జరిగిన షీల్డ్ కాన్క్లేవ్ 2026 సమావేశానికి అటెండ్ అయ్యారు. సో దీంట్లో ఆయన 2008 నుంచి ఇప్పటి వరకు ఇండియాలో డిజిటల్ ఫ్రాడ్ చాలా వరకు తగ్గిందని, ప్రజెంట్ జనవరి 31, 2026 నాటికి 1,01,000 ట్రాన్సాక్షన్కి ఒక ఫ్రాడ్, అలాగే 1 lakh ట్రాన్సాక్షన్కి వచ్చేటప్పటికి 1.40 రూపీస్ వరకు కూడా ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 2008లో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు సో మనకి OTP అండ్ అలాగే 2-step అథెంటిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇండియాలో ఒక డేకి వచ్చేటప్పటికి 81 కోట్ల మంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని యూజ్ చేస్తున్నారని, విత్ ద వర్త్ ఆఫ్ 9 lakh crores అని కూడా ఆయన ఈ సమాచారాన్ని ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. RBI యొక్క గవర్నర్గా ప్రజెంట్ సంజయ్ మల్హోత్రా గారు ఉండడం జరిగింది. ఇరాన్ నుంచి తొలి మహిళా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సో వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆమె పేరు వచ్చేటప్పటికి సొరియా హజియాగా. అలాగే ఇరాన్కి సంబంధించి ఇలాంటి ఈవెంట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఒక విమెన్ ఇలా అపాయింట్ అవ్వడం అనేది, ఇరాన్ యొక్క క్యాపిటల్గా టెహ్రాన్, ఇరాన్ యొక్క కరెన్సీగా మనకి రియాల్ అనేది ఉంది. అండ్ ఇరాన్కి సంబంధించి ఇంపార్టెంట్ పోర్ట్గా చాబార్ పోర్ట్ అండ్ ప్రెసిడెంట్ మసూద్ ఫిజిస్కియన్గా చెప్పొచ్చు. నీతా అంబానీ ఎవరైతే ఉన్నారో సో నీతా అంబానీ ఇండియా నుంచి వన్ ఆఫ్ ద మెంబర్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో ఉన్నారు. క్రిస్టీ అండ్ కొవెంట్రియా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ.